మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 25 సంవత్సరాల కళ రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేట్ పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడటం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్, ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు, మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్డ్ గ్యాస్, ఇప్పుడు కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొండంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో స్వీకారం చుడుతున్నాం. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం, ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయబోతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న చిన్న శ్మశానాలు కానివ్వండి, అవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తున్నాం. కమ్యూనిటీ భవనాలు ప్రత్యేకంగా గతంలో ఏదైతే నేను ప్రచారంలో హామీ ఇచ్చానో 32 కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చాను.
అది సిఎస్ఆర్ నిధులనండి, ఎంటీఎంసీ నిధులనండి, కేంద్ర ప్రభుత్వ నిధులనండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులనండి, అన్ని నిధులు సమకూర్చి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. దానికోసం అటు పక్కన ఎంపీ గారు, ఇటు పక్కన శాసనసభ్యుడిగా నేను అహర్నిశలు కష్టపడతానని మంగళగిరి ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేనికండి అదేమైందంటే గత పాలకులు వెస్ట్ బైపాస్ ని సరిగా డిజైన్ చేయలేదు. అసలు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క ఎగ్జిట్ కూడా రాజధానిలో ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. మీ అందరు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి మీద కక్ష ఉంది. అమరావతిని చంపేయాలంటే ఎగ్జిట్లు ఇవ్వకూడదు, కనెక్టివిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రభుత్వంలో వెస్టర్న్ బైపాస్ పనులు పూర్తయిపోయినాయి, ఇప్పుడు ఎగ్జిట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది డిజైన్ చేస్తున్నాము, అవసరమైన మేరకు మేము ఎగ్జిట్స్ చేస్తాం. 100% ఎగ్జిట్స్ ఏర్పాటు చేస్తాం. మంగళగిరి ట్రాఫిక్ సమస్య మీరు ఒక హర్డిల్ ఓవర్కమ్ చేసాం, ఈ రోజు నుంచి ఒక హర్డిల్ ఓవర్కమ్ చేసాం, కానీ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది అవుతుంది సార్. కనెక్టివిటీ అనేది ఫ్లోటింగ్ బాగా పెరుగుతుంది, దాని నుంచి ఎలా మీరు చూస్తే దానికి కూడా మనము చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. ఒక రోడ్డు ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి తెనాలి రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో కావాలని కొంతమంది అడ్డుపడి కోర్టుకు వెళ్తాం జరిగింది. అది నేను అందరినీ కూర్చోమని, మంగళగిరిలో ఉన్న మా నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోమని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. సో ఒక్కరు కూడా ఇబ్బంది పడతారంటే నేను చేయదలుచుకోలేదు, నేను చర్చించదలుచుకున్నాను. సో ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు చూస్తే ఉండవల్లి సెంటర్లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్కి దగ్గర రోడ్ E30 అవన్నీ మొదలైనవి వర్క్. అది కూడా మొదలవుతాయి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది మంగళగిరి చుట్టూ. సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదైపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మార్కెట్స్ కొంతమంది కలిసారు. మార్కెట్స్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇప్పుడు ఊరు సెంటర్లో ఉంది, ఊరు సెంటర్ కాకుండా 1 కిలోమీటర్ అటు ఇటు కానీ బయట భూమి ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు నిన్న మొన్న కలుస్తాం కూడా జరిగింది. అది ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ మంగళగిరి టౌన్ సెంటర్కి డేలో రాకుండా చేయగలుగుతాం. సో దానిపైన శ్రద్ధ పెడతాం. టూరిజం ప్యాకేజ్ డెవలప్మెంట్ అన్ని సోర్సెస్ ఉన్నాయి. మీరు ఎకో పార్క్ కావచ్చు, కానీ దాని మీద టూరిజం ప్యాకేజ్ కింద కొండపై దేవస్థానం చెప్పారు, దాని మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు దేవాలయంకి వచ్చేగల అది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ అనేది ఉండేది, దాన్ని 2.0 త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మొన్న ఎంపీ గారు పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఒకసారి మంత్రి గారితో మీరు మాడితే బాగుంటుందంటే అప్పుడు నేను మాట్లాడాను. త్వరలో అది 2.0 స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ కింద మంత్రి గారు నాకు ఇచ్చిన హామీ మన దేవాలయాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయబడతారు. సో మీరు చూస్తే ఆసుపత్రిలో కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా జస్ట్ పార్కింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం. సో సిటీ నుంచి రాకుండా, చిన్న వీధుల నుంచి రాకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డీకంజెస్ట్ చేసానికి ఛాన్స్ ఉంది. అది మేము చేస్తాం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 25 సంవత్సరాల కళ రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేటు పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడటం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన వేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్డ్ గ్యాస్, ఇప్పుడు కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొండంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో స్వీకారం చుడుతున్నాం. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం, ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయబోతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న చిన్న శ్మశానాలు కానివ్వండి, అవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తున్నాం. కమ్యూనిటీ భవనాలు ప్రత్యేకంగా గతంలో ఏదైతే నేను ప్రచారంలో హామీ ఇచ్చానో 32 కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చాను. అది సిఎస్ఆర్ నిధులనండి, ఎంటీఎంసీ నిధులనండి, కేంద్ర ప్రభుత్వ నిధులనండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులనండి, అన్ని నిధులు సమకూర్చి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. దానికోసం అటు పక్కన ఎంపీ గారు, ఇటు పక్కన శాసనసభ్యుడిగా నేను అహర్నిశలు కష్టపడతానని మంగళగిరి ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేనికండి అదేమైందంటే గత పాలకులు వెస్ట్ బైపాస్ ని సరిగా డిజైన్ చేయలేదు. అసలు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క ఎగ్జిట్ కూడా రాజధానిలో ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. మీ అందరు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి మీద కక్ష ఉంది. అమరావతిని చంపేయాలంటే ఎగ్జిట్లు ఇవ్వకూడదు, కనెక్టివిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రభుత్వంలో వెస్టర్న్ బైపాస్ పనులు పూర్తయిపోయినాయి, ఇప్పుడు ఎగ్జిట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది డిజైన్ చేస్తున్నాము.
అవసరమైన మేరకు మేము ఎగ్జిట్స్ చేస్తాం. సార్థకత ఏర్పడుతుంది సార్ ఇది. 100% ఎగ్జిట్స్ ఏర్పడతాం. సార్ మంగళగిరి ట్రాఫిక్ సమస్య మీరు ఒక హర్డిల్ ఓవర్కమ్ చేసాం ఈ రోజు నుంచి ఒక హర్డిల్ ఓవర్కమ్ చేసాం కానీ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది అవుతుంది సార్. కనెక్టివిటీ అనేది కొంచెం ఫ్లోటింగ్ బాగా పెరుగుతాం దాని నుంచి ఎలా ఇప్పుడు మీరు చూస్తే దానికి కూడా మనము చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. ఒక రోడ్డు ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి తెనాలి రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో కావాలని కొంతమంది అడ్డుపడి కోర్టుకు వెళ్తాం జరిగింది. అది నేను అందరినీ కూర్చోమని మంగళగిరిలో ఉన్న మా నాయకులు ప్రజా సంఘాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోమని చెప్పి, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. సో ఒక్కరు కూడా ఇబ్బంది పడతారంటే నేను చేయదలుచుకోలేదు, నేను చర్చించదలుచుకున్నాను. సో ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు చూస్తే ఉండవల్లి సెంటర్లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్కి దగ్గర రోడ్ E30 అవన్నీ మొదలైనవి వర్క్. అది కూడా మొదలవుతాయి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది మంగళగిరి చుట్టూ. సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదైపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మార్కెట్స్ కొంతమంది కల్చర్ మార్కెట్స్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇప్పుడు ఊరు సెంటర్లో ఉంది, ఊరు సెంటర్ కాకుండా 1 కిలోమీటర్ అటు ఇటు కానీ బయట భూమి ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు నిన్న మొన్న కలుస్తాం కూడా జరిగింది. అది ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ మంగళగిరి టౌన్ సెంటర్కి డేలో రాకుండా చేయగలుగుతాం. సో దానిపైన శ్రద్ధ పెడతాం. సార్ మంగళగిరికి టూరిజం ప్యాకేజ్ డెవలప్మెంట్ అన్ని సోర్సెస్ ఉన్నాయి. మీరు ఎకో పార్క్ కావచ్చు కదా, కానీ దాని మీద టూరిజం ప్యాకేజ్ కింద కొండపై చేస్తానని చెప్పి దాని మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయండి? ఇప్పుడు దేవాలయంకి వచ్చే గల అది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ అనేది ఉండేది. దాన్ని 2.0 త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మొన్న ఎంపీ గారు పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఒకసారి మంత్రి గారితో మీరు మాడితే బాగుంటుందంటే అప్పుడు నేను మాట్లాడాను. త్వరలో అది 2.0 స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ కింద మంత్రి గారు నాకు ఇచ్చిన హామీ మన దేవాలయాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయబడతారు. సో మీరు చూస్తే ఆసుపత్రిలో కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే పార్కింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం. సో సిటీ నుంచి రాకుండా చిన్న వీధుల నుంచి రాకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డీకంజెస్ట్ చేసానికి ఛాన్స్ ఉంది. అది మేము చేస్తాం. వెస్ట్ బైపాస్ కనెక్షన్ దగ్గర 100 crores శాంక్షన్ అంటున్నారు. ఫ్లైఓవర్ విల్ టేక్ ఇట్. సంతోషం అండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికి.